లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు మురారి బాపు భారీ విరాళం. బద్రీనాథ్, అలకనంద నదుల పవిత్ర జలాలను అయోధ్యకు తీసుకురానున్న విశ్వ హిందూ పరిషత్. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో గూగుల్ యాజమాన్యం కీలక నిర్ణయం. ఉద్యోగులకు 2021 జూలై నెల వరకు వర్క్ ఫ్రం హోం ప్రకటన. నేల కొరిగిన చరిత్ర కలిగిన తెలంగాణ పాత సచివాలయం. ఎటు చూసిన శిథిలాల గుట్టలు, కూలిన గోడలతో దర్శనం. తిరుపతిలో కరోనాను జయించిన 101 సంవత్సరాల బామ్మ ఇంటికి వెళ్లి అభినందించిన జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి. సామాన్యులకు ఆదర్శంగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్. భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోయించి శభాష్ అనిపించుకున్న ఖాకీ బాస్. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. డీటెయిల్స్ చూస్తే ప్రసిద్ధ ప్రవచనకర్త ఆధ్యాత్మిక గురువు మురారి బాపు అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. మందిర నిర్మాణానికి 5 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వర్చువల్ ప్రవచనాన్ని చెబుతున్న క్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. చిత్రకూట్లో ఉన్న మా ఆశ్రమం తరపున మందిర నిర్మాణానికి 5 కోట్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగా విరాళాలు ఇవ్వాలనుకునేవారు విరాళాలు ఇవ్వచ్చు అని ప్రవచనంలో భాగంగా ఆయన తెలిపారు. మరోవైపు మందిర నిర్మాణానికి బద్రీనాథ్, అలకనంద నదుల పవిత్ర జలాలు మృత్తికను విశ్వ హిందూ పరిషత్ అయోధ్యకు తీసుకెళ్లింది. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. కోవిడ్ కేసులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో ఉద్యోగుల విషయంలో గూగుల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులందరికీ 2021 జూలై నెల వరకు వర్క్ ఫ్రం హోం అని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఇతర సంస్థలపై కూడా ప్రభావితం చూపే అవకాశాలున్నట్లు సమాచారం. ఉద్యోగులకు మరో 6 నెలలు పొడిగింపును ఈ ఉత్తర్వులు సూచిస్తున్నాయని గూగుల్ పేర్కొంది. తెలంగాణ పాత సచివాలయం నేల కొరిగింది. భవనం కూల్చివేత పనులు పూర్తయినట్లు సమాచారం. తెలంగాణ సెక్రటరియట్ అనేది ఒక చరిత్ర, ఇప్పుడు లేని పరిస్థితి. తెలంగాణ సచివాలయ భవనాలు నేలమట్టమయ్యాయి. సామాన్యుల నుంచి సచివుల వరకు నిత్యం జనంతో కళకళలాడిన ప్రాంగణం ఇప్పుడు ఎటు చూసినా శిథిలాల గుట్టలు, కూలిన గోడలతో కనిపిస్తోంది. కాగా నూతన సచివాలయ భవనాన్ని సకల హంగులతో, ఆధునిక పోకడలతో ఆకర్షణీయంగా, సర్వాంగ సుందరంగా నిర్మించనున్నారు. సీఎం కేసీఆర్ ఆశించినట్లుగా పూర్తి వాస్తు కౌశలంతో సమీకృత సచివాలయం భవనం అందుబాటులోకి రానుంది. ఇరాక్ లెక్క ఉంది. ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ టైప్లో ఉంది ఏనా? మొత్తం కొలాప్స్. ఇంకా గిదే డీ బ్లాక్ గిదే అప్పుడు
కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్తోనే సాధ్యమవుతుందని విశ్వసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో లాక్డౌన్ను అమలు చేస్తోంది. గతంలో విధించిన లాక్డౌన్తో కేసుల తీవ్రత తగ్గిందని, ఇప్పుడు మళ్లీ లాక్డౌన్తో కేసులు కట్టడి చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని మంత్రి వనిత చెప్పారు. ప్రజలు కూడా ఈ లాక్డౌన్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సూచించిన సమయంలోనే నిత్యావసర కొనుగోలుకు అనుమతి ఉంటుందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ వల్ల రోజురోజుకి కూడా చాలా కేసెస్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో కూడా మన మున్సిపాలిటీలో ఇప్పటికీ 111 పాజిటివ్ కేసులు రావడం వల్ల ఈ కేసులు పెరగకుండా ఉండాలంటే లాక్డౌన్ మళ్ళీ ఇవ్వడం వల్ల కొద్దిగా కేసులు కంట్రోల్ అవుతాయన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ 1 వీక్ కూడా లాక్డౌన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజానీకం అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే నిత్యావసర సరుకులు మాత్రమే షాప్స్ మార్నింగ్ 6 to 9 తెరిచి ఉంటాయి. మిగిలిన షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయి ఉంటాయి. ప్రతిరోజు కూడా మిల్క్ అందుబాటులో ఉంటుంది. అయితే రేపు మండే కనుక మండే రోజున మీరు అందరూ కూడా ఈ వారానికి కావాల్సిన సరుకులన్నీ కూడా సమకూర్చుకోండి. అలానే ట్యూస్డే, వెన్స్డే 2 రోజులు కూడా ఫుల్ లాక్డౌన్ ఉంటుంది. అప్పుడు మాత్రం మీకు వాటర్, మిల్క్ దొరుకుతాయి. తర్వాత థర్స్డే మీకు రిలీఫ్ ఇస్తారు. అది కూడా మార్నింగ్ 6 to 9 మాత్రమే మీకు సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా కొనుగోలు చేసుకోవడానికి, అలానే కూరగాయలు ఇవన్నీ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన టైంలో మళ్ళీ లాక్డౌన్ ఉంటుంది. కనుక మీరందరూ అంటే ప్రజలుగా మీరు ప్రభుత్వానికి, అధికారులకి మీకు సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా కొనుగోలు చేసుకోవడానికి, అలానే కూరగాయలు ఇవన్నీ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన టైంలో మళ్ళీ లాక్డౌన్ ఉంటుంది. కనుక మీరందరూ అంటే ప్రజలుగా మీరు ప్రభుత్వానికి, అధికారులకి ఎంత బాధ్యత ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ్యత ప్రజలుగా మనకుంటుంది. కనుక మీరందరూ సహకరిస్తేనే ఈ రోజున ఈ కరోనా వైరస్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. దయచేసి మీరందరూ సహకరించండి. ఇప్పటి వరకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా, మిగిలిన రాష్ట్రాల్లో చూసిన దేశవ్యాప్తంగా చాలా కేసెస్ పెరగడం, అలానే మరణాల రేటు కూడా పెరుగుతుంది. దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి, అధైర్యపడొద్దు. ఫస్ట్ ధైర్యంగా ఉండండి. ఎవరికైనా పాజిటివ్ వచ్చినా కూడా ధైర్యంగా ఉండి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటూ, ముఖ్యంగా ఎవరికి అందుబాటులో ఉండకుండా ఐసోలేషన్ లో ఉండడం అనేది హోమ్ క్వారంటైన్ లో కానివ్వండి, లేదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన క్వారంటైన్ లో కానీ ఉంటే మంచిది. మీరందరూ కూడా ముందు పాజిటివ్ అంటే టెస్టులు చేయించుకున్నప్పుడు పాజిటివ్ అని అనిపిస్తే వెంటనే మీరు ఎక్కడో దాక్కుండమో లేదా ఎక్కడికో పారిపోవడమో కాకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి ప్రభుత్వానికి, అధికారులకు సహకరించండి. ఈ రోజున మన కొవ్వూరు నియోజకవర్గంలో మరి కేసెస్ పెరగకుండా ఉండడానికి మీరందరూ సహకరించాలని, అలానే ఇప్పుడు ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల ఈ కేసులు తగ్గాలన్న ఉద్దేశంతోనే గానీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. స్విమ్స్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో జూలై 25న డిశ్చార్జ్ అయిన తిరుపతి పట్టణం ఎర్రమిట్ట తుమ్మవాణిగుంటకి చెందిన మంగమ్మ 101 సంవత్సరాలను జిల్లా ఎస్పీ ఏ రమేష్ రెడ్డి వారింటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎర్రమిట్ట తుమ్మవాణిగుంటకు చెందిన మంగమ్మ అనే 101 సంవత్సరాల వృద్ధురాలు కోవిడ్ నుండి కోలుకున్నందుకు గాను ఆమెకు పండ్లు, కొత్త బట్టలను అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మనలో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే కరోనాను జయించవచ్చన్న దానికి గొప్ప ఉదాహరణ మంగమ్మ గారే అని అన్నారు. 101 సంవత్సరాల వయసులో కూడా ఆమె ఎంతో మనోనిబ్బరంతో ఒంటరిగా కరోనాను ఎదుర్కొని జయించారన్నారు. కావున ప్రజలెవ్వరూ కరోనా అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటే చాలన్నారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరోళ్లపల్లి నుండి ఆటోనగర్ వరకు నూతనంగా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. రోడ్డు కావాలని ఎన్నికలప్పుడు అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు కార్ రోడ్డు కుమ్మరోళ్లపల్లి గ్రామానికి పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆటోనగర్ వాసులకు కూడా సిమెంట్ రోడ్డు అడిగారు. వాళ్ళకు కూడా ఇచ్చిన మాట మేరకు సిమెంట్ రోడ్డు కూడా ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాం. దాదాపుగా 22 కోట్ల రూపాయలతో ఈరోజు మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాం. ముఖ్యంగా
తాగునీటికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా వచ్చే నెల 2 నెలల్లో ప్రతిరోజు కూడా తాగునీరు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. ఇప్పటికే చెడిపోయినటువంటి 2 పంపులను కూడా రీప్లేస్ చేశాం. అదేవిధంగా 2 వాటర్ ట్యాంకులు కూడా కొత్తవి రాబోతున్నాయి. వాటికి సంబంధించిన పంపులు కూడా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మరి అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నటువంటి కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు వరకు ఉన్న రోడ్డును కూడా 4 లేన్గా తొందరలోనే ప్రారంభోత్సవం కార్యక్రమాలు కూడా జరుపుకోబోతున్నాం. రాబోయే నెల రోజుల్లో అది కూడా ఆ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల రోడ్లు అయితేనేమి, ట్రైన్లు అయితేనేమి అన్నీ కూడా తొందరలో ప్రారంభం చేయబోతున్నాం. అన్నిటికంటే మించి వచ్చే నెల రోజుల్లో బైపాస్ రోడ్డు పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. కదిరి పట్టణం దాదాపుగా 30 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి బైపాస్ రోడ్డు కార్యక్రమం కూడా నెల రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. మరి పనులన్నీ కూడా ఖచ్చితంగా స్టాండర్డ్స్ ప్రకారం చేయాలని కాంట్రాక్టర్లన్నీ కోరుతూ ఉన్నాం. నాణ్యత లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. అదేవిధంగా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలోలాగా నాణ్యత లేకుండా పనులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఖచ్చితంగా క్వాలిటీ ఉండాల్సిందే. సీసీ రోడ్లు ముఖ్యంగా క్వాలిటీ ఉండాలి. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి క్యూరింగ్ కూడా ఖచ్చితంగా 15 రోజుల చోట క్యూరింగ్ జరిపి నాణ్యత లేకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పి అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం. రాబోయే పనులన్నీ కూడా త్వరితగతిన ప్రారంభం చేసి వచ్చే 2-3 మాసాల్లో అన్ని పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం కనిమెట్ట గ్రామాలలో రైతు వేదిక భవన నిర్మాణాలను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 71 రైతు వేదికల నిర్మాణ పనులు సజావుగా కొనసాగుతున్నాయని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 68, మిగతావి దాతల సహకారంతో నిర్మిస్తున్నామని అన్నారు. రైతు సంక్షేమం కొరకు రైతు వేదికలు పనిచేస్తాయని అక్టోబర్ 10 లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా హరితహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎంపీడీఓ శ్రీపాదపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంతా మౌనిక తదితరులు ఉన్నారు. జిల్లాలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు 71 రైతు వేదికల నిర్మాణానికి, ప్రతి క్లస్టర్లో రైతు వేదికల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా క్లస్టర్స్లో మెరుగ్గా చక్కగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్, అదే డిఆర్డిఓ, అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, అదేవిధంగా ఏజెన్సీల సహకారంతో ముఖ్యంగా సర్పంచెస్, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి గబగబా పనులు చేయాలనేది వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మేరకు అన్ని రైతు వేదికలు 71 రైతు వేదికలు కూడా స్టార్ట్ కావడం జరిగింది. దీనిలో 3 దాతల సహకారంతో, అదేవిధంగా 68 మాత్రం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మనం జిల్లాలో చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో ఈ రైతు వేదికల నిర్మాణం ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఒక వేదిక అనేది రైతులకి కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కడైతే వాళ్ళు కూర్చొని మాట్లాడగలుగుతారు, సమస్యలు ఉంటే సమస్యలను సాల్వ్ చేయగలుగుతారు, అదేవిధంగా ఏదైతే ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఉంటాయో అది కూడా మెరుగ్గా ఈ రైతులకి అందజేయగలుగుతారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అనే ఉద్దేశంతోనే ఈ రైతు వేదికల నిర్మాణం అనేది జరుగుతుంది. సో లక్ష్యం ప్రకారం మనకి 10th అక్టోబర్ వరకు ఈ రైతు వేదికల నిర్మాణం కంప్లీట్గా చేయాలనేది ఆదేశాలు ఉన్నాయి. దాని మేరకు ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు వర్క్ అన్నీ కూడా స్టార్ట్ కావడం జరిగింది. దానికన్నా ముందే మేము కంప్లీట్ చేస్తామని చాలామంది సర్పంచులు ఎవరైతే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వర్క్ చేస్తున్నారో హామీ ఇవ్వడం జరుగుతుంది. సో జిల్లాలో కంపల్సరీగా 71కి 71 రైతు వేదికలు టైం ప్రకారం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ మానవాళి అంతరిక్షం వైపు అడుగులు వేస్తుంటే పల్లెల్లో మూఢాచారాలలో ప్రజలు మునిగి తేలుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం సూరారంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని గ్రామ బొడ్రాయి పోచమ్మను తీసి దాని కింద గత రాత్రి గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. తవ్వకాల ముందు 4 రోజుల క్రితం గ్రామ ప్రధాన కూడలి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి
మేకను బలిచ్చారు. గ్రామ బొడ్రాయి పోచమ్మను తొలగించి తవ్వకాలు జరిపి మళ్లీ అదే స్థానంలో పోచమ్మను పెట్టారు. గ్రామ పోచమ్మను తొలగించడంతో గ్రామానికి అరిష్టం కలుగుతుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి గుప్త నిధుల తవ్వకాలు జరిపిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గత 3 రోజుల క్రితం మా ఊర్లో ఎవరో క్షుద్ర పూజలు చేసి ఊరు శివర్ల మేకపోతును కోసి అక్కడనే మొండెము తల బాగా మొత్తం వదిలిపెట్టి పోయినారు. అదే అదనుగా మళ్ళీ ఈరోజు 3 రోజుల తర్వాత మా గ్రామ దేవత అయిన పోషమ్మను కూడా తవ్వి దాన్ని మొత్తం శిథిలం చేసి మళ్ళీ పొక్కతోటి మళ్ళీ ఆ పొక్కను మళ్ళీ కూర్చి దేవతను పైకి వీకి మళ్ళీ ఈ నైట్ పెట్టిండ్రు. ఇది ఎవరో కావాలని చేస్తున్నారు. ఇలాంటి గుప్త నిధుల కోసం తిరిగే వేటగాళ్ళను ఎక్కడున్నా కఠినంగా శిక్షించి మా ఊరు గ్రామ దేవతలు కానీ మా ఊరుకు ఈ శుద్ర పూజలు అనే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళను కఠినంగా శిక్షించి మా గ్రామానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో దయచేసి మన గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ శుద్ర పూజలు కానీ ఇదివరకు గుప్త నిధుల కోసం తిరిగిన వేటగాళ్ళై మన పోలీస్ స్టేషన్లో గత కొద్ది రోజుల క్రితం మనకు పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళవి కూడా పేర్లను పరిశీలించి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎవరనేది కూడా తెలియడానికి మనకు వీలు పడుతుంది. కాబట్టి దయచేసి మన సూరారం గ్రామానికి ఇలాంటి చెడు వ్యవస్థను సృష్టించే వాళ్ళను ఎవరినైనా క్షమించేది లేదు. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళని ఉపేక్షించేది లేదు. వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను గ్రామ సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను. ఆయన జిల్లా పోలీసు ఆఫీసర్. ఆయన తలుచుకుంటే సకల సౌకర్యాలు ఆయన ముందుకు వస్తాయి. అవన్నీ పక్కన పెట్టి ఆయన సతీమణికి పురిటి నొప్పులు వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్. తన సతీమణికి పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో మరో ఆలోచన చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వెంటనే వైద్యులు ఆమెను చేర్చుకుని ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి పూర్తి ఆరోగ్యంతో ఎస్పీ సతీమణి నిశితా శర్మ ఓ 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వర్గాల ద్వారా ఈ విషయం బయటకు రావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా పోలీసు అధికారి ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్యకి డెలివరీ చేయించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలోని నకరేకల్ పట్టణంలో రైతు వేదిక భవనానికి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు స్థానిక శాసనసభ్యులు చిటిమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నకరేకల్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉండి టౌన్ ప్రయాణికులు కానీ రాకపోకలు కానీ కనీసం బస్సులు కూడా లోపలికి రాకుండా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి జిల్లా మంత్రి సహకారంతో బస్టాండ్కి మరి బస్సులు ఖమ్మం కానీ ఆంధ్రాకి వచ్చే బస్సులు కానివ్వండి బైపాస్ రోడ్లో దించిపడుతున్న రాత్రి లేడీస్ కానీ ప్రజలు రావాలని ఇబ్బందులు జరుగుతున్న ఆలోచనతో మన బస్టాండ్ని పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో దాదాపు 30 లక్షల రూపాయలతోటి ఆల్రెడీ 15 లక్షల రూపాయలు మంజూరు చేసినాం. ఇంకో 15 లక్షల రూపాయలతోటి టాయిలెట్స్ కానివ్వండి, స్టాల్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా నిర్మాణం చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి, పట్టణ ప్రజలందరూ కూడా అనుకూలంగా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు వేదికలు కూడా మీరందరూ చూస్తారు. ఈ రాష్ట్రంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు మరి ఒక వేదిక అనేది ఉండాలి. వాళ్ళ వేదిక దారిన వాళ్ళు మరి ఏ పంటలు వేయాలి, ఏం సంగతి అనే అధికారులతోటి, శాస్త్ర నిపుణులతోటి డిస్కషన్ చేసుకునే విధంగా వాళ్ళు ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందనే ఆలోచనతోటి మరి రైతు వేదికలు ఉండాలనే ఆలోచనతోటి మరి రైతు వేదికలు ఇలా భారతదేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి రైతు వేదికలు ఇవ్వడం జరిగింది. రైతు వేదికల ద్వారా మరి నిర్ధారణ చేసుకుని రైతు పండించే ప్రతి పంట కూడా మార్కెట్లో డిమాండ్ ఉండే విధంగా మరి వాళ్ళే నిర్ధారణ చేసుకున్న శక్తి వాళ్ళు రావాలి, సంఘటితంగా కావాలి రైతాంగం అని చెప్పి ఆలోచనతోటి ఈరోజు మరి అంతా కూడా రైతు వేదికలు పెట్టి ఈరోజు రైతులను సంఘటన చేసిన ముఖ్యమంత్రిని చూస్తున్నాం. రైతులకి ఇలా సకాలంలో రైతు బంధు కార్యక్రమం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, రైతులకు సకాలం రుణాలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, కల్తీ విత్తనాలు లేకుండా మార్కెట్లో అందరినీ రైతులని ఇలా రైతును లక్షాధికారి చేయాలన్న ఆలోచనతో ఇలా కంకణం కట్టుకుని ఇలా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఇలా ఎస్ఎల్బిసి ద్వారా కానివ్వండి, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమం రైతులకు పెద్దపీట వేసిన ఘనత ఇలా కేసీఆర్ గారిది. ఇలా రాష్ట్రంలో నకరికల్ కాన్ఫరెన్స్లో అనేక పలు అభివృద్ధి కార్యక్రమంతో పాటు జిల్లా మంత్రి సహకారంతో ఈ నకరికల్ కాన్ఫరెన్స్ని కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక మోడల్ ప్రాజెక్టు చేయాలి,
ఈ ప్రాంతాన్ని కూడా సాగునీరు ఏఎంఆర్ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని పిల్లకాలు డిస్ట్రిబ్యూటర్ కాలు ఉన్నాయి, వాటిని కూడా మరి పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించాలని లక్ష్యం. రెండవది ఉదయ సముద్రం ప్రాజెక్టు, దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులు గెలిచాం. గతంలో మన దగ్గరకు వచ్చినప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనకు కలిసినప్పుడు కూడా ఎల్లేమల ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి మరి అటు పిలాయిపల్లి ధర్మాడి కాలువ ప్రతి ఎకరా కూడా నీరు అందించే కార్యక్రమం మరి ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వం చేయబోతుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేట్ ఫ్లైఓవర్ సమీపంలోని ఒక లార్జ్ కరోనా పేషెంట్లకు క్వారంటైన్ సెంటర్గా ఏర్పాటు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కేసులతో ఇళ్ల నుంచి అత్యవసర పరిస్థితిలో బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నామని, ఇళ్ల మధ్యలో కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేందుకు హాస్పిటల్ ఏర్పాటు చేస్తే తాము ఎటు వెళ్లాలంటూ ప్రశ్నించారు. ఇళ్లకు దూరంగా కరోనా పేషెంట్ల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పెద్దలందరికీ నమస్కరించి ఒక వినతి ఇస్తున్నాము. ఇక్కడ మాత్రము ఇక్కడ ఈ ఏరియా చుట్టూ జనాలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఇక్కడనే తరలించారు కాబట్టి ఇక్కడ ఈ కరోనా హాస్పిటల్ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు కూడా గ్రహించండి. మీరు ఇక్కడ శ్రీనివాస ఏరియా అయినా సరే, వెంకటాద్రిపాలెం అయినా ఏం లేదు, అక్కడ చిల్లాపురం సైడ్ అయినా లేదు, అక్కడ పెట్టుకోండి. ఎవరికైనా మంచిదే, అది కూడా మా కోసమే పెడుతున్నారు, కాదనట్లేదు. కానీ ఈ చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, రెస్టారెంట్ మాత్రం ఈ కరోనా హాస్పిటల్ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు కూడా మా యందు దయ ఉంచి ఇది చూసి గమనించి పెట్టాలి. కార్ అయింది కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం మీ పెద్దలు అంగీకరించకపోతే మాత్రము మేము ఏ విధమైన ధర్నాలు చేయడానికైనా ముందుంటున్నాము. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి ఇది క్యాన్సల్ చేయిస్తారా, లేకపోతే ఇదే విధంగా పెడితే మాత్రం మేము రోడ్డు మీద మాత్రం ధర్నా చేసి చాలా ఇబ్బందులు పడతారు మా పిల్లలు. మేమైతే ఇక్కడ పెట్టనియం. మీరు దయ ఉంచి ఎక్కడైనా సరే పెట్టుకోండి. ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసుల్ని టెస్టులు చేయకుండా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ఏరియా హాస్పిటల్ కూడా కిట్టులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాంటి కరోనా పాజిటివ్ హాస్పిటల్ని ఈ యొక్క పట్టణ నడిబొడ్డులో ఏర్పాటు చేయడం వల్ల ఈ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇక్కడనే కూరగాయల మార్కెట్, ఇక్కడనే స్లమ్ ఏరియా, ఇటు ప్రజలు 4 రోడ్ల కూడలి చాలామంది రోజు లక్షల మంది మిర్యాలగూడ పట్టణానికి వచ్చిపోతారు. వీళ్ళ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కరోనా పాజిటివ్ హాస్పిటల్ని వెంటనే మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాలను ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునివ్వడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ మావోయిస్టుల కదలికలు పెరగడంతో తెలంగాణ పోలీసులు సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశారు. వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో కోటపల్లి మండలం రాంపూర్ జాతీయ రహదారి 63పై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను, కొత్త వ్యక్తులను విచారిస్తూ వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికే పోలీసు అధికారులు పర్యటించి భద్రతను సమీక్షించారు. మాజీ మావోయిస్టు సానుభూతి పరులతో సమావేశం నిర్వహించి పోలీసులు సంఘ విద్రోహ శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరిహద్దులను సిఆర్పీఎఫ్ స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. కుమరం భీం జిల్లాలోని బెజ్జూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లోని సిఐఎఫ్ శిబిరంపై సోమవారం మావోయిస్టులు దాడి చేసి ఒక పోలీసును చంపేసిన నేపథ్యంలో జిల్లా పోలీసులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ దళం కదలికలు కనిపించిన మంగీ ప్రాంతంతో పాటు కవ్వాల్ అభయారణ్యం, కాశీపేటు, ఇటు ఇంద్రవెల్లి ఏరియాలో పోలీసులు రాత్రి పగలు కుమ్మింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాలకు రాత్రిపూట నడిచే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ప్రజా ప్రతినిధులను బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఆయా గిరిజన ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడంతో పాటు ప్రాణహిత, పెన్గంగా నదుల తీరాల్లో పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. శ్రీ నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. నరసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా శతకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శతకలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు పెరుగుతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతకటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామివారి అష్టోత్తర
శతఘటాభిషేకం పూజలో ఆలయ అర్చకులు అధికారులు పాల్గొన్నారు. కోవిడ్-19 నిబంధనల దృష్ట్యా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు. భక్తులు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టి భక్తులకు లఘు దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయంలో భక్తులచే పరోక్ష పద్ధతి ద్వారా ఆన్లైన్లో స్వామివారి నిజాభిషేకం, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం పూజలను నమోదు చేసుకున్న వారికి వారి గోత్ర నామాలతో పూజలు జరిపారు ఆలయ అర్చకులు. కరోనా నేపథ్యంలో భక్తులు సమర్పించే తలనీలాలు, భక్తులకు కేటాయించే వసతి గదులను తాత్కాలికంగా నిలిపివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు మురారి బాపు భారీ విరాళం. బద్రీనాథ్, అలకనంద నదుల పవిత్ర జలాలను అయోధ్యకు తీసుకురానున్న విశ్వ హిందూ పరిషత్. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో గూగుల్ యాజమాన్యం కీలక నిర్ణయం. ఉద్యోగులకు 2021 జూలై నెల వరకు వర్క్ ఫ్రం హోం ప్రకటన. నేల కొరిగిన చరిత్ర కలిగిన తెలంగాణ పాత సచివాలయం. ఎటు చూసినా శిథిలాల గుట్టలు, కూలిన గోడలతో దర్శనం. తిరుపతిలో కరోనాను జయించిన 101 సంవత్సరాల బామ్మ ఇంటికి వెళ్లి అభినందించిన జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి. సామాన్యులకు ఆదర్శంగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్. భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోయించి శభాష్ అనిపించుకున్న ఖాకీ బాస్. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.